ఏపీ అండ్ తెలంగాణ క్లాస్ 10 స్టూడెంట్స్ మనకి మిగిలిన ఈ 60 డేస్‌లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లో మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఏ చాప్టర్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి? ఏ చాప్టర్‌కి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి? చాప్టర్‌లో ఉన్న ఇంపార్టెంట్ క్వెషన్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. వాటితో పాటుగా పబ్లిక్ ఎగ్జామ్స్‌కి సంబంధించిన టిప్స్, ట్రిక్స్ అండ్ మన కాన్సెప్చువల్ వీడియోస్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌కి సంబంధించిన కాన్సెప్చువల్ వీడియోస్, క్విక్ రివిజన్స్ అండ్ ప్రీవియస్ పేపర్ సాల్వింగ్ మొత్తం వీటన్నింటి గురించి కూడా ఈ ఒక్క వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఈ ఒక్క వీడియో చాలు మీ మ్యాథమెటిక్స్ స్కోర్‌ని బూస్ట్ చేయడానికి. ఇంక్రీజ్ చేయడానికి. నేను చెప్పినవి చెప్పినట్టుగా మీరు ఫాలో అయితే మీ స్కోరు ఏపీ వాళ్ళకైతే కంపల్సరీ 100 ఔట్ ఆఫ్ 100 అని నేను చెప్పను. ఎందుకంటే అది మీ ఎఫర్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. బట్ మీకు 90+ ఈజీగా స్కోర్ చేయొచ్చు ఏపీ వాళ్ళు. తెలంగాణ వాళ్ళు కూడా మనకి టోటల్ 80 మార్క్స్ కాబట్టి 70+ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. మీ ఎఫర్ట్స్ ఇంకా ఎక్కువగా ఉంటే ఫుల్ ఔట్ ఆఫ్ ఫుల్ కూడా స్కోర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? అయితే నాన్న మొదటిగా మనము 60 డేస్ ఉంది, లేదా 30 డేస్ ఉంది, లేదా 40 డేస్ ఉంది అని చెప్పి భయం కాదు. భయం అస్సల మనలో రాకూడదు. నేను ముందు వీడియోస్‌లో కూడా చెప్పాను. మనకి ఉండాల్సింది ఓన్లీ ప్లాన్ అండ్ స్ట్రాటజీ. పాస్ట్ ఈజ్ పాస్ట్. అయిపోయిందేదో అయిపోయింది. దాని గురించి ఆలోచించి బాధపడి ఉపయోగం లేదు. ఇప్పటి నుంచి మనకున్న టైంని మనం ఎలా యుటిలైజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం. మొత్తం నేను చెప్తాను. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ బాధ్యత నాది. చెప్పే బాధ్యత. బట్ మీరు ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసే బాధ్యత మీది. అలా అయితే డన్. ఓకే. సరే నాన్న. మనకి 2 స్టేట్స్ ఉన్నాయి. మొదటిగా నేను ఏపీ స్టేట్ గురించి మాట్లాడితే ఏపీ స్టేట్స్‌కి సంబంధించి నాన్న నేను 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్ సెపరేట్‌గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో చేశాను. ఓకేనా? అవి మీలో ఎంతమంది చూసారో నాకు తెలీదు. బట్ మీరు చూసినా చూడకపోయినా ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఏపీ అని చెప్పి నేను ఈ వీడియోస్ లింక్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. మీరు వెళ్లి చేయాల్సింది ఏమీ లేదు. జస్ట్ వీడియో ఓపెన్ చేసి మొదటిగా 8 మార్క్స్ నేను ఆ వీడియోలో ఏవైతే ప్రిపేర్ అవ్వమని చెప్పానో కేవలం అవి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఇంకా అంతకు మించి ఎక్కువేమీ వద్దు. ఓకేనా? ఆ తర్వాత 8 మార్క్స్ కంప్లీట్ అయిన తర్వాత 4 మార్క్స్‌కి రండి. తర్వాత 2 తర్వాత 1 ఆ ఆర్డర్‌ని ఫాలో అవ్వండి. ఓకేనా? ఆ 4 వీడియోస్ మీరు చూస్తే ఏపీ మ్యాథమెటిక్స్ 90+ స్కోర్ ఈజీగా వస్తది. దానికి నేను గ్యారంటీ ఇస్తాను. నేను చెప్పిన ఈ వీడియోస్‌లో చెప్పిన క్వెషన్స్ అన్నీ మీరు ప్రిపేర్ అయితే గనక. నాన్న ఈ వీడియోస్‌లో నేను కేవలం ఈ క్వెషన్ ప్రిపేర్ అవ్వండి, ఈ క్వెషన్ ప్రిపేర్ అవ్వండి అనే కాదు. మోడల్ క్వెషన్స్ ఎలా అడుగుతారు? అవి టెక్స్ట్ బుక్‌లో ఎక్కడున్నాయి? ఎగ్జాంపుల్స్, పేజ్ నంబర్స్, ఎక్సర్‌సైజ్ ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇంక మీరు ఈ 4 వీడియోస్ కాకుండా ఇంకొక వీడియో చూడాల్సిన పని లేదు ఇంపార్టెంట్ క్వెషన్స్ కోసం. ఓకే. అయితే ఒక చిన్న అప్డేట్ ఏంటంటే నాన్న క్వెషన్స్ వరకు ఓకే. చాలా మందికి మళ్ళీ ఒకసారి మ్యాథమెటిక్స్ అంతా క్విక్ రివిజన్ చేయాలని ఉంటది. అంటే అన్ని చాప్టర్స్, అన్ని కాన్సెప్ట్స్ కూడా. దానికి కూడా నేను వీడియో చేస్తాను. నాకొక 5-6 డేస్ టైమ్ ఇవ్వండి. మీ ముందుకి మొత్తం మ్యాథమెటిక్స్ 14 చాప్టర్స్‌కి అన్ని కాన్సెప్ట్ క్విక్ రివిజన్ అంటే డెప్త్‌గా మనం చెప్పుకునేది ఉండదు. క్విక్ రివిజన్ అయిపోతది. దాని తర్వాతే టోటల్ ఎంటైర్ మ్యాథమెటిక్స్‌లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వెషన్‌కి సంబంధించిన వీడియో కూడా వచ్చేస్తది. ఇది నా గ్యారంటీ. ఎందుకంటే నేను చేస్తాను. కానీ నాకు కొంచెం టైం ఇవ్వండి. ఈలోపు మీరు మన ఛానెల్‌ని ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. మన ఛానెల్ ఏంటి నాన్న? వేదాంతు ఏపీఎన్టీఎస్ 9 అండ్ 10 యూట్యూబ్ ఛానెల్. ఇది మీరు ఫాలో అవుతుండండి. ప్రతిరోజు కంపల్సరీ 2 ఆర్ 3 రికార్డెడ్ వీడియోస్ వస్తాయి. అది నాదవ్వచ్చు, వేరే అవ్వచ్చు మీకు ఉపయోగపడేవి. ఓకేనా? ఇది క్లియర్ కదా! నెక్స్ట్ ఇక్కడికొచ్చేస్తే నాన్న ఓకే. సో ఇది క్లియర్. తర్వాత తెలంగాణకు మాట్లాడుకుందాం. సో ఏపీ వాళ్ళకున్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనము బయట అన్ని సెలెక్ట్ చేసుకొని వెతుక్కోకుండా మొత్తం గవర్నమెంటే ప్రొవైడ్ చేసేసింది. ఏంటి? ఏ చాప్టర్ వెయిటేజ్, బ్లూ ప్రింట్ అన్నీ కూడా. కాబట్టి ఏపీ వాళ్ళకి మంచి స్కోప్ ఉంది. మంచి స్కోర్ చేయడానికి ప్రతి సబ్జెక్ట్‌లోని కూడా. దాన్ని ఉపయోగించుకుంటే మంచిదని నా ఉద్దేశం. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకి నాన్న బ్లూ ప్రింట్, వెయిటేజ్ ఇవి ఏమీ లేవు. అయినా ఏం భయపడొద్దు. నేను ఉన్నాను కదా మీకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లో నేను చెప్తా. తెలంగాణ వాళ్ళకి నాన్న నేను స్టార్టింగే. నేను వేదాంతలో జాయిన్ అయినప్పుడే స్టార్టింగ్ వీడియో చేసింది ఫస్ట్ వీడియో ఇదే. తెలంగాణ వాళ్ళకి అప్పుడు డిఫికల్టీస్ నేను చూసి వాళ్ళకి ఏది ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది క్లారిటీ లేకపోవడంతో చాలా మంది స్టూడెంట్స్ భయపడుతున్నారని చెప్పి నేను ముఖ్యంగా స్టార్టింగ్‌లో ఒక 4-5 వీడియోస్ ఇవన్నీ కూడా తెలంగాణ వాళ్ళకే చేశాను. ఇందులో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటని చెప్పాను నాన్న. ఈ ఒక్క వీడియో మీరు పర్ఫెక్ట్‌గా చూస్తే గనక తెలంగాణ మ్యాథమెటిక్స్ పాస్ అయిపోతారు ఫస్ట్.
ఎక్కువ స్కోర్ అయితే తర్వాత ఫస్ట్లీ అందరూ కూడా పాస్ అయిపోతారు. ఈ ఒక్క వీడియోగా నేను చెప్పిన క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే కనుక. ఆ తర్వాత నాన్న స్కిప్ చాప్టర్స్ అంటే కొంచెం లో ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన చాప్టర్స్ ఏంటనేది ఇందులో చెప్పాను. లో ప్రిఫరెన్స్ ఎల్పి అంటే. అండ్ థర్డ్ వీడియోలో 6 and 4 మార్క్స్. 6 and 4 మార్క్స్కి ప్రతి చాప్టర్లోని మనకి 14 చాప్టర్స్ ఉన్నాయి మొత్తం. ఈ 14 చాప్టర్స్లోని కూడా 6 మార్క్స్కి 4 మార్క్స్కి ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అనేది బోర్డు మీద రాసేసి చెప్పాను. ఇదే బోర్డు మీద. ఇక లాస్ట్ వచ్చేసరికి మీ టెక్స్ట్ బుక్లో తెలంగాణ టెక్స్ట్ బుక్లో అన్ని లెసన్స్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టిక్ పెట్టేశాను. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంది. ఎగ్జాంపుల్ రియల్ నెంబర్స్లో లాగరిథమ్స్ ఉంది అనుకుంది ఎగ్జాంపుల్కి. ఆ లాగరిథమ్స్లో ఏ క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్కి వస్తాయి అనేది నేను మీకు మొత్తం అలా ప్రతి చాప్టర్కి పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. ఆ పీడిఎఫ్కి దానికి సంబంధించిన లింక్స్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటాయి. ఈ 4 వీడియోలు కూడా నేను ఆర్డర్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏపీ వాళ్ళకి ఇవి, తెలంగాణ వాళ్ళకి ఇవి. ఎవ్వరు బాధపడకూడదు, అందరూ మనకి సమానం. ఏపీ వాళ్ళకి నేను ఎంతైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశానో తెలంగాణ వాళ్ళకి అంతకంటే ఎక్కువే ప్రొవైడ్ చేశాను. ఎందుకంటే నాన్న రియాలిటీ చెప్తున్నాను. ఏపీ వాళ్ళకి మనకి మొత్తం గవర్నమెంట్ ఇచ్చేసింది. నేను గవర్నమెంట్ ఇచ్చిన పీడిఎఫ్ చూసి ఇంచుమించుగా క్రియేట్ చేసేసాను. బట్ తెలంగాణ వాళ్ళకి మాత్రం కొంచెం ఎక్కువ టైం పట్టింది నాకు ఇది. అర్థమైందా? సో నేను ఇంత టైం పెట్టి మీకోసం చేశాను కాబట్టి మీకు ఉపయోగించుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక బోత్ ఏపీ అండ్ తెలంగాణకి కూడా రికార్డెడ్ వీడియోస్ నేను చెప్పాను కదా. ఏంటి? క్విక్ రివిజన్. ఏపీ వాళ్ళకి ఒక వీడియో, తెలంగాణ ఒక వీడియో సెపరేట్ చేస్తాను. రికార్డెడ్ వీడియోస్, కాన్సెప్చువల్ వీడియోస్ క్విక్ రివిజన్. తర్వాత అది అయిపోయిన తర్వాతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏపీ వాళ్ళకి వేరు, తెలంగాణ వాళ్ళకి వేరు. చాలా అప్డేట్స్ ఉన్నాయి నాన్న. విత్ ఇన్ 1 వీక్లో ఈ ఛానల్లో మీకు ఎంతో ఉపయోగపడే వీడియోస్ వస్తాయి. కంపల్సరీ ఫాలో అవ్వండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అండ్ లైవ్ సెషన్స్ ప్రతిరోజు లైవ్ ఉంటుంది. నేను ప్రతిరోజు మీకు కనిపిస్తాను. ఒక్క సండే తప్ప. సండే కూడా కనిపిస్తున్నాను ఈ మధ్య ఎగ్జామ్స్ అని చెప్పి. ఓకేనా? లైవ్ సెషన్స్లో ఏం చెప్తారు సార్ అంటే కాన్సెప్ట్స్ ఏమీ కాదు. ఒక చాప్టర్ తీసుకోవడం, ఒక 20 or 30 క్వశ్చన్స్ నేను రెడీ చేసేస్తాను. ఆ క్వశ్చన్ మీకు ఇస్తాను చేయమని. 2 to 3 minutes టైం ఇస్తాను. చక్కగా చేసి నాకు ఆన్సర్ చెప్పడం. దీనివల్ల ఎంత యూజ్ ఉంటుందంటే నాన్న మీలో ఉన్న భయం కొంచెం అలా వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ ప్రీవియస్ పేపర్ సాల్వింగ్. నేను ఆల్రెడీ తెలంగాణకి ఒక పేపర్ నేను ఓన్గా ప్రిపేర్ చేశాను. ఆ పేపర్ సాల్వ్ చేశాను. నెక్స్ట్ ఏపీ వాళ్ళకి 2 పేపర్ సాల్వ్ చేశాను. ఓకేనా? సో ఇది ఏపీ తెలంగాణ అని కాకుండా ఇది కంబైన్ అన్నమాట. ఇద్దరు చూడొచ్చు. ఎందుకంటే కాన్సెప్ట్స్ ఇద్దరికి ఒకటే కాబట్టి క్వశ్చన్స్ అడిగే విధానం కూడా ఇద్దరికి ఒకేలా ఉంటుంది కాబట్టి ఇద్దరికి ఉపయోగపడుతుంది. ఇంతకు మించిన ఇన్ఫర్మేషన్ మీకు ఏం కావాలి నాన్న? సో ఈ 60 డేస్లో ఇవన్నీ ప్రిపేర్ అయితే నేను పర్సనల్గా చెప్తున్నాను, దిస్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ అంతే. ఇంకా అంతకు మించి నేను ఏమీ చెప్పను. ఓకేనా? సో ఇది స్టూడెంట్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నాన్న. ఇంతకీ నా పేరేంటో చెప్పలేదు, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే. నా నేము సంతోష్ కుమార్ జైవరపు. సో నేను న్యూ జాయినింగ్ అన్నమాట వేదాంతకి. ఓకేనా? సో జాయినింగ్ ఎప్పుడైనా సరే అంటే మనకి ఒక డైలాగ్ ఉంటుంది కదా సినిమాలో, ఎవరికని చెప్తే గుర్తుగా నాకు ప్రస్తుతానికి అంటే ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అంటారు కదా. అంటే ఇక్కడ బుల్లెట్ అంటే మన వీడియోస్ అన్నమాట. ఓకేనా? సో ఇది నా వీడియో. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. కంపల్సరీ నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. మీ స్కోర్ని పెంచుకోండి. మీకు ఏది కావాలన్నా చక్కగా వీడియో కామెంట్ చేసేయండి. నేనే పర్సనల్గా రిప్లై ఇస్తాను. డిస్క్రిప్షన్ మాత్రం చెక్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.